వచనం, vessel for honorable use, ఆ యొక్క ఘనత నిమిత్తమైన పాత్ర, set apart as holy. పరిశుద్ధమైన పాత్ర. Holy means పరిశుద్ధమనగా sanctified, పరిశుద్ధ పరచబడుట, useful to the master's use, దేవుని యొక్క యజమాని కొరకు అర్హమైన పాత్ర, prepare for every good works. ప్రతి ఒక్క మంచి కార్యము నిమిత్తమే సిద్ధపరచబడిన పాత్ర. So that is the point number 1. Point number 1. అది పాయింట్ నెంబర్ 1. Secondly, రెండవది, so I want to differentiate the two important people here. నేను ఇక్కడ ఇద్దరు వ్యక్తులను నేను చూపించదలుచుకుంటూ వస్తున్నాను. That is the first Adam మొదటి ఆదాము, and the last Adam. చివరి ఆదాము. The first Adam yield to temptation. మొదటి ఆదాము శోధనకు గురైనవాడుగా ఉంటున్నాడు. The last Adam beat the temptation. రెండవ ఆదాము ఆ శోధనను ఎదిరించిన వాడుగా ఉంటున్నాడు. The first Adam sought to be like God. మొదటి ఆదాము దేవుని పోలిక ఉంటున్నాడు. The last Adam God became a man. రెండవ ఆదాము దేవుడే మానవుడిగా అవుతున్నాడు. The first Adam naked and received clothes. మొదటి ఆదాము దిగంబరిగా ఉంటున్నాడు, వస్త్రం పొందుతూ వచ్చినాడు. The last Adam clothed and striped naked. మరి రెండవ ఆదాము మరి ఆ యొక్క వస్త్రం కప్పినవాడుగా ఉంటున్నాడు. And the first Adam tasted death from a tree. మొదటి ఆదాము ఆ యొక్క చెట్టు నుండి వచ్చిన ఫలంను రుచి చూసినాడు. And the last Adam tasted the death on the tree. ఆ యొక్క చివరి ఆదాము ఆ యొక్క చెట్టు ద్వారా మరణాన్ని రుచి చూస్తూ వచ్చినాడు. The first Adam hide face from God. మొదటి ఆదాముకు hide face from God. Hide means మొదటి ఆదాము దేవుని నుండి తన యొక్క ముఖమును దాచుకుంటూ వచ్చినాడు. But the last Adam God hide face from him. చివరి ఆదాము మరి God himself hide his face before his son when he is hung on the cross of Calvary. చివరి ఆదాము తన ముఖమును కప్పుకుంటూ వచ్చినాడు. So that is very beautiful scenario. Actually that is why Gethsemane Jesus was in agony. ఎంతో మరి సుందరమైన దృశ్యమై ఉంటుంది. అందుకనే ఆ యొక్క గెత్సెమనే తోటలో దేవుడు ఎంతో వేదనతో ఉంటూ వచ్చినాడు. First Adam మొదటి ఆదాము blamed his bride. మొదటి ఆదాము తన భార్యను నిందిస్తూ వచ్చినాడు. Last Adam took blame for his bride. చివరి ఆదాము తన యొక్క వధువు నిమిత్తమే నిందింపడుతూ వచ్చినాడు. First Adam earned thorns. మొదటి ఆదాము ఆ యొక్క ముళ్ళను పొందుకుంటూ వచ్చినాడు. The last Adam wore thorns. ఆ చివరి ఆదాము ఆ ముళ్ళనే ధరిస్తూ వచ్చినాడు. First Adam brought the curse to the world. మొదటి ఆదాము ఈ లోకానికి పాపాన్ని తీసుకొచ్చినాడు. The last Adam became a curse to the world. ఈ చివరి ఆదాము తనే పాపంగా చేపడుతూ వచ్చినాడు. First Adam made in God's image. మొదటి ఆదాము దేవుని స్వరూపంలో మరి జన్మిస్తూ సృష్టించబడుతూ వచ్చినాడు. Last Adam Christ begotten the Son. చివరి ఆదాము క్రీస్తే దేవుని కుమారుడుగా చేయబడుతూ వచ్చినాడు. John 3:16. Yes. యోహాను 3:16 ప్రకారం First Adam for a Adam all died. మొదటి ఆదాము అయితే చనిపోతూ వచ్చినాడు. But last Adam Christ all we made alive. చివరి ఆదాము ఆ యేసుక్రీస్తు వారందరిని సజీవులుగా ఉంచి వచ్చినాడు. The Bible begins in Genesis with God walking among us in the garden. మరి బైబిల్ ఆదికాండము దేవుడు ప్రజల మధ్య నడుస్తూ వచ్చినాడు. But the Bible ends in Revelation with God dwelling with us again on the earth. మరి చివరి ఆదాము అయితే ఆ యొక్క దేవుడు మన మధ్య నివసిస్తున్నాడు ఉంటూ వస్తున్నాడు. Unlike Adam who gave into the temptation and rebelled against God in the Eden of garden, మరి మొదటి ఆదాము దేవునికి విరోధంగా పాపం చేస్తూ మరి ఆ శోధనలో పడిపోయినట్టు వస్తున్నాడు. So the word temptation and rebelled. ఆ యొక్క శోధన మరియు తిరుగుబాటు. But Jesus chose to obey and follow the plan of God in the garden of Gethsemane. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి ఆదాముగా ఆ యొక్క గెత్సెమనే తోటలో తండ్రికి లోబడుతున్నాడు అంటూ వచ్చినాడు. So today's message I would like to go for the 6 important fundamental parameters to worship the Lord. మరి ఇక ఆరాధన వర్తమాన నిమిత్తమే 6 ప్రాముఖ్యమైన సూత్రాలను చెప్పదలుచుకుంటూ వచ్చినాను. But I cannot go for a deep explanation. If I sit for deep explanation it will take evening. So what I'll let you know so that you may worship the Lord. నేను దీర్ఘంగా దాన్ని విశదీంపదలుచుకోలేదు, ఎందుకంటే సమయము ఉన్న పరిమితి కొలది. So the word it's very clearly refers here a vessel for honorable use. We have read it.
ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అర్హమైన పాత్ర. So vessel. పాత్ర. So we all using vessels in home. మనందరం మన ఇళ్లలో పాత్రలు వాడుతూ ఉంటాము. Sisters know very well how to use the vessels. సహోదరులకు ఎంతో చక్కగా తెలుసు ఎలా వాడాల పాత్రలను. What are the vessels are honorable, what are the vessels are dishonorable also, they know it very well. ఏవి ఘనమైన పాత్రలో ఏది ఘనహీనమైన పాత్రలో కూడా వారికి తెలుసు. So here in this worship the Lord Jesus Christ is a vessel of honor for master's use. ప్రభువైన యేసుక్రీస్తు వారే మరి అర్హమైన పాత్ర ఘనమైన పాత్రగా ఆ యొక్క యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉంటూ వచ్చినారు. The Father has seen the Lord Jesus Christ that you are the useful vessel for my work to redeem the whole world. సమస్త మానవాళిని విడిపించడానికి పాపము నుండి నీవు మాత్రమే యోగ్యమైన పాత్ర అర్హమైన పాత్రగా తండ్రి కుమారుడితో చెప్తూ వచ్చినాడు. Maybe the Jesus may think you have to go to the earth means it's a great privilege, I will be a king to the earth it seems. మరి ఒకవేళ ప్రభు యేసుక్రీస్తు అనుకుని నువ్వు ఆ భూలోకానికి వెళ్ళాలంటే నేను ఒక రాజుగా నేను ఉండబోతున్నాను అనుకుని ఉండొచ్చేమో. But God said to his son, తండ్రి తన కుమార్తె చెప్తూ వచ్చినాడు, you have to save my creation. నువ్వు నా సృష్టిని కాపాడాలి. And you have to save my mankind. నేను సృష్టించిన మానవులను కాపాడాలి. That's why Jesus sent to the world. అందుకనే దేవుడు తన కుమారుని లోకానికి పంపించినాడు. How to save the mankind? ఎలా మానవుని రక్షించాలి? And then you have to take a cup. నువ్వు ఒక పాత్రను తీసుకోవాలి. What is that cup? ఆ పాత్ర ఏంటి? Number one, the cup is suffering. మొదటిగా ఏంటంటే ఆ పాత్ర ఎంతో శ్రమలతో కూడిన పాత్ర. And secondly, the cup must sanctify. రెండవదిగా ఆ పాత్ర ఎంతో పరిశుద్ధపరచబడిన పాత్ర. Thirdly, the cup must deliverance of and salvation. ఆ యొక్క పాత్ర ఎలాంటిదంటే ఆ యొక్క రక్షణ నుండి అది విడిపించేదిగా పాత్ర ఉంటుంది. And fourthly, the cup must give the blessings to the whole world. నాలుగవది ఆ పాత్ర మరి ఆ యొక్క ఆశీర్వదించే పాత్రే ఉంటుంది. And fifthly, ఐదవది the cup must restore the lost. ఆ యొక్క పాత్ర మరి ఆ యొక్క నష్టం నుండి తిరిగి సమకూర్చేదిగా ఉంటుంది. And sixthly, ఆరవది the cup of intercession intercedes for the mankind. ఆ యొక్క ఆరో పాత్ర మనుషుల కోసమే విజ్ఞాపన చేస్తున్న పాత్రగా ఉంటుంది. How many cups we can see here? ఎన్ని పాత్రలు చూసామండి ఇక్కడ? In Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తులో ఎన్ని పాత్రలు చూసాము? the first cup speaks about suffering. మొదటి కప్పు ఆ యొక్క మొదటి పాత్ర Jesus must take suffering. ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమలు అనుభవిస్తూ He must go to the agony. ఆయన శ్రమల ద్వారా బాధ ద్వారా వెళ్ళాల్సిందే. When you look into the Matthew chapter 26 verse 30 to 46, Mark chapter 14 verse 26 to 42, మత్తయి సువార్త 26వ అధ్యాయం 46వ వచనము, మార్కు సువార్త 14 chapter 14 verses 26 to 42, 26 నుండి 42 చూసినట్లయితే the agony in the garden of Gethsemane. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వేదనను ఆ గెత్సెమనే తోటలో చూస్తూ వచ్చినాం. See the mental abilities of the Lord Jesus Christ now. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మానసికమైన స్థితి చూడగలుగుతాం ఇక్కడ. So first one, మొదటిగా agony, వేదన. So Jesus experienced a spiritual struggle. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మీయమైన వేదన ద్వారా వెళ్తూ వచ్చినాడు. For what? ఎందుకు? He wants to take the death. ఆ యొక్క మరణాన్ని స్వీకరించాలి కాబట్టి. So if anybody comes and asks you, can you please die tonight? ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఈ రాత్రి నా కోసం చనిపోతామని అడిగితే, or you must be willing to die means will you accept it? ఒకవేళ మీరు నా కోసం చనిపోవాలని ఎవరైనా అడిగితే మనం సిద్ధంగా ఉంటామా? Here the people are sitting, can anybody raise your hands? Yes, I will die for you. ఇక్కడ ఎవరైనా చేతులు ఎత్తండి, అవును నేను సిద్ధంగా ఉన్నా నీ కోసం చనిపోవడానికి ఎవరు ఉన్నారా? Brother and sister, ఎవరైనా సహోదరుడు, nobody will accept it. ఎవ్వరు అంగీకరించరు. Life is one time. జీవితం అనేది ఒక్కసారే. We want to see our life. ఆ యొక్క జీవితాన్ని మనం ఆనందించాలి. We won't give for anybody else. మనం ఎవ్వరికి అది ఇవ్వము. And I want to enjoy the life. నేను ఆ యొక్క జీవితాన్ని ఆనందించాలి. I want to see the next moment, next future. నా భవిష్యత్తు ఏంటో నేను చూడాలి. Then how can I give my life? నా ప్రాణాన్ని ఎలా ఇస్తాను నేను? Jesus is giving his life for you and for me. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నిమిత్తమై నా నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పిస్తొచ్చు. How he has given? ఎలా ఇస్తున్నాడు? Suffering. శ్రమల ద్వారా. The suffering starts with agony. శ్రమ ఒక వేదన నుండి ప్రారంభమవుతుంది. What type of agony here? ఎటువంటి వేదన అది? Physical agony.
Physical agony. శారీరకమైన వేదన. When you see in Luke chapter 22:44, లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం when చూసినట్లయితే he's praying, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు Jesus sweat be like a blood. ఆయన చెమట రక్త బిందువులుగా ప్రవహిస్తూ వచ్చింది. Some medical professionals have hypothesized that Jesus experienced hematidrosis. కొంతమంది వైద్యుల యొక్క అంచనా ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు హిమోడోట్రైటిస్ అనే సమస్యతో ఉన్నట్టుగా. No, it's not samasya. That much he was agony. అంతగా ఆయన వేదన పడ్డాడు, That much cry. అంతగా ఏడ్చినాడు. Oh, should I take the cup? నేను ఈ యొక్క పాత్రను తీసుకోవాలి, Simply take the poison and die. It's not a matter. ఏదో ఒక విషయం తీసుకొని చనిపోవడం కాదు, Simply to hang over the fan. It's not a matter. ఆ సిలువ పైన ఏదో వేలాడి చనిపోవడం కాదు, Simply to go to the suicide attack. It's not a matter. ఏదో సూసైడ్ చేసుకొని చనిపోవడం కాదు, Simply getting heart attack is not a matter. ఆ గుండెపోటు ద్వారా చనిపోవడం కాదు. Jesus suffered ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు with an agony. ఎంతో వేదనతో. What an agony it is. ఎటువంటి వేదన అది? Can you rethink in your mind as of right now? మనం దాన్ని ఒక ఊహించుకోగలమా? How much agony means? ఎంత వేదన అంటే, The agony is I want to die. ఆ వేదన ఎలాంటిదంటే నేను చనిపోవాలి. So psychologically contradiction is going to be took place here. సో ఒక సైకలాజికల్ గా మానసికంగా ఒక స్థితిని మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. He asked the father. తండ్రి, Jesus prayed to the father saying, My father, if it is possible, let this cup pass from me, yet not I want, but what you want. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించము, నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే జరిగినట్లుగా. So let us understand here. ఒక మాట అర్థం చేసుకుందాం ఇక్కడ. He is willing to accept the suffering. ఆయన శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. For what all these things? ఇవన్నీ ఎందు నిమిత్తమై? For your sake and for my sake. నీ నిమిత్తమై, నా నిమిత్తమై. So that is a wonderful mystery the Father has put on the child and the Son of Jesus. ఎంతో రహస్యమైన పరిస్థితిని తండ్రి కుమారునిలో పెడుతూ వచ్చినాడు. And second agony here. రెండవ వేదన, Unimaginable suffering of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఊహించని ఆ యొక్క శ్రమలుగా ఉంటున్నాయి. So one is agony in prayer. ఒకటి ప్రార్థనలో ఒక వేదన. So when he is agony in prayer, what happened there? ప్రార్థనలో ఆయన వేదన పడుతున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? His sweating turned like a blood. ఆయనకు చెమట రక్త బిందులుగా ప్రవహిస్తూ వచ్చింది. Such a great agony prayer. ఎంతో గొప్ప వేదన Father, I cannot bear it. నేను భరించలేను. My dear son, నా కుమారుడా, you must bear it. నువ్వు భరించాలి. Because I loved my children. నేను నా బిడ్డలను ఎంతో ప్రేమిస్తున్నాను కనుక. I loved my creation. నా యొక్క సృష్టిని ఎంతో I ప్రేమించాను loved కనుక. I created the mankind. మానవుల్ని సృష్టించినాను కనుకనే. Because of their disobedience, వారి యొక్క విధేయతను బట్టి they got sin. కుమారుని పంపిస్తూ They got sin. వారు పాపం చేస్తూ వచ్చినారు. Oh, that sin I want to redeem them. ఆ పాపము నుండి వారిని For విడిపించాలి. that sake you must suffer. అందు నిమిత్తమై నువ్వు శ్రమ పడాలి. So what type of suffer? ఎటువంటి శ్రమలు? Unimaginable suffer. ఊహించినటువంటి శ్రమలు. So first is Jesus went in pain, మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు suffering, శ్రమ ద్వారా, నింద ద్వారా, and steamed from his crucifixion. ఆ యొక్క శిలువ ద్వారా వెళ్తూ వచ్చినారు. So first of all, physical, mental, and psychologically he was get ready for the crucifixion on the cross of Calvary. మానసికంగా మరి సైకలాజికల్ గా, మెంటల్లీగా ఆ యొక్క శిలువ పైన ఎక్కడానికి ఆయన సిద్ధపడుతూ వచ్చినాడు. So what type of a torch, physical torch Jesus took for your sake and for my sake? యేసుక్రీస్తు నీ నిమిత్తమై, నా నిమిత్తమై ఒక భౌతికంగా ఏం నేర్పిస్తూ వచ్చినాడు? Torch. What type of a torch Jesus took? అప్పుడు యేసుక్రీస్తు వారు నిమిత్తమై ఆయన పెట్టిన వెలుగు ఏంటి? No. Torch means physically they torched them. శ్రమ హింసిస్తూ వచ్చినారు. What type of torch we have? ఎటువంటి హింసలు మనకున్నాయండి? So many of us seen the Passion of Christ, like చాలా మంది ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తుంటారు. the visualized in YouTube's. ఆ యొక్క యూట్యూబ్ లో మనం ఎంతో చక్కగా చూస్తుంటాం. How much agony it is. ఎంత చక్కగా చూపిస్తున్నారు, ఎంత So just వేదన. by looking into that pictures itself, we got goosebumps. ఆయన ఎంత హింసించినారో ఆ యొక్క బొమ్మలు, ఆ చిత్రం చూసినట్లయితే మనం ఎంత మన ఎంతో రోమాలు నిక్కబరుచుకునే ఉంటాయి. Sometimes when you're walking, suddenly if a leg fracture if it happens, will you able to bear it? ఒకవేళ మనం నడుస్తున్నప్పుడు మన లెగ్ ఏమన్నా పొరపాటున ఫ్రాక్చర్ అయితే ఆ నొప్పిని మనం భరించగలమా? In your body, you are sitting, how many of you are sitting here? In your body, if any pain you are having means,
it is intolerable pain if you are having means, are you able to bear the pain? మరి ఇక్కడ ఏమైనా కూర్చున్న వారిలో మన దేహంలో ఏమైనా నొప్పి ఉన్నట్లయితే ఆ నొప్పిని భరించడానికి మనకు సాధ్యమవుతుందా? Sometimes in family life also we have a different type of problems, unbearable problems. We cannot able to bear it, but obviously we are bearing it. మరి కుటుంబంలో కూడా మరి కొన్ని పరిస్థితుల ద్వారా వెళ్తూ వస్తున్నాం, సమస్యల ద్వారా భరించగలుగుతున్నాము. So such a pains itself we could not able to bear it, but Jesus took a physical touch for your sake and for my sake. ఇటువంటి బాధలు ఇటువంటి శ్రమలు మనం భరించలేమే, మరి ప్రభు యేసుక్రీస్తు వారు నీ నిమిత్తమే నా నిమిత్తే ఆయన శ్రమలన్నీ భరించబడుకుంటూ వస్తున్నాడు. Scorching, weeping mean కొరడాలతో ఆయన దున్నబడుతూ వచ్చినాడు. And the crown of thorns put on his head. ఆ యొక్క ముళ్ళ కిరీటం తలపైన పెట్టబడుతూ వచ్చింది. And took the heavy cross. ఆ యొక్క భారమైన శిలువను మోసుకుంటూ వచ్చినాడు. And nails driven through the hands and the legs. ఆ యొక్క మేకులు అరచేతుల్లో కాళ్ళల్లో కొట్టబడుతూ వచ్చినాయి. What a heavy pain Jesus took for ఎంత your body. భారమైన వేదన ప్రభు అనిపిస్తూ వచ్చినారు. For all this he took for this pain and suffering for your sake and for my sake. అన్ని శ్రమలు నీ నిమిత్తమే నా నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించాలంటూ వస్తున్నారు. Another very important point. ఇంకో ప్రాముఖ్యమైన Emotional anguish. ఎంతో Emotional anguish. Emotional means ఉద్రేకం. not udrekamo. Something we can call emotional means, మన ఎమోషన్స్ తో ఆడుకుంటారు కదా, అంటే మన భావాల సంథింగ్. ఎమోషన్ మీన్స్ యు ఆర్ వెరీ మచ్ ఎమోషనల్ పర్సన్స్. If anybody trigger your emotion, you feel cry, isn't it? You understand emotion means, right? So here I want to say the emotional anguish Jesus took in his life. యేసుక్రీస్తు వారు ఎంతో మరి ఎమోషనల్ ఆ యొక్క దాని స్థితిని ఎదుర్కొంటూ వచ్చాడు. I want to say one thing to you. ఒక విషయం చెప్పాలి. You can bear the pain. మరి బాధను అనుభవించగలము, నొప్పిని. Gossips also we can bear it. ఆ యొక్క మన మీద వచ్చిన నిందలు కూడా మనం అనుభవించగలము. But emotional blackmailing we cannot bear it. ఈ విధంగా మానసిక ఎమోషనల్ గా మనల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే దాన్ని మనం అనుభవించలేము. Isn't it? కరెక్టే కదా? Yes or no? But Jesus went through the emotional anguish. By whom? యేసుక్రీస్తు వారు మరి అటువంటి పరిస్థితులు వెళ్తూ వచ్చిన ఎవరి కోసం? No, by whom? ఎవరి ద్వారా? By Judas Iscariot. యూదా ఇస్కరియోతు ద్వారా. The betrayal of Judas, the abandonment by his disciple, mockery, insulted from the crowd. ఆ యొక్క యూదా ఇస్కరియోతు దేవుణ్ణి మరి తిరస్కరించి దేవుణ్ణి మరి ఆ యొక్క ఎంతో దేవుని తిరస్కరించబడుకుంటూ వస్తున్నాడు. See, Judas Iscariot betrayed Jesus. యూదా ఇస్కరియోతు దేవుని తిరస్కరించబడుకుంటూ వస్తున్నాడు. The one of the 12 disciples betrayed Jesus. 12 మందిలో ఆ యొక్క శిష్యుల్లో దేవుణ్ణి మరి తిరస్కరించబడుకుంటూ వస్తున్నాడు. He loved the 12 disciples. ఆయన 12 మంది శిష్యుల్ని ప్రేమించినాడు. He wants to follow them. దేవుడు వారందరూ ఆయన అనుసరించాలని ఇష్టపడుతూ వచ్చినాడు. But out of 12, one betrayed him. మరి వాళ్ళందరూ 12 మందిలో ఒకరు దేవుని తిరస్కరించబడుకుంటూ వస్తున్నాడు. In this 12 months, ఈ 12 నెలల్లో the last week we entered. చివరి మాసం ప్రవేశిస్తూ వచ్చినాం. How many times we betrayed? ఇన్నిసార్లు మనం దేవుని మరి తృణీకరిస్తూ వచ్చినాం. Our Lord Jesus Christ still loving us. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. His love is an unending love. ఆయన ప్రేమకు అంతు లేదు. His heart towards Judah. ఆ యొక్క యూదా వైపు చూస్తూ వచ్చినాడు దేవుడు. యూదా, you gave a place for Satan. నువ్వు సాతానికి స్థలం ఇస్తూ వచ్చినావు. When Jesus took the bread and break it and give it to the hands, when he took it, immediately the spirit of Satan entered into him. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు రొట్టెను విరిచి యూదాకి ఇస్తూ వచ్చినాడో వెంటనే యూదాలోకి ఆ సాతానిక దురాత్మ ప్రవేశించుగా ఉంటుంది. Will he worship? ఆయన ఆరాధించగలడా? Will he glorify? ఆయన దేవుని మహింపరచగలడా? Never. ఎప్పటికీ కుదరదు. In this 12 months, ఈ 12 నెలల్లో, out of the 12 months, the last month we entered, ఈ 12 చివరి మాసానికి, the last week we entered, చివరి వారానికి వస్తూ వచ్చినా, and the year ending we entered of 2024. సంవత్సరాంతం 2024. How many times we betrayed the Lord Jesus Christ like a Judah?
ఎన్నిసార్లు మనం యోధావలే ప్రభు యేసుక్రీస్తు వారిని మరి తృణీకరిస్తూ వచ్చినాం. How can you worship the Lord like a Judah? ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగ నువ్వు యోధావలే దేవుని ఆరాధించగలవు? Now Lord is speaking to each one of us. దేవుడు మీతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వస్తున్నాడు. But Jesus loves us. దేవుడు మన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించారు. His love extend to the cross. ఆయన ప్రేమ సిలువ మట్టుకు వెళ్తూ వచ్చింది. And hung on the cross, showering the blood upon the earth. ఆ సిలువ పైన వేలాడి తన ప్రేమను మొత్తం మన పైన కుమ్మరిస్తూ వచ్చినాడు. The cup of suffering in the Old Testament metaphor speaks about our lives. ఆ యొక్క కప్ ఆఫ్ ఆ యొక్క శ్రమలు అనే పాత్ర మన యొక్క జీవితాన్ని సూచిస్తూ వస్తుంది. Our life, మన జీవితము. our cup is a cup to bear the wrath of the Lord, judgment of God. ఆ యొక్క కప్పు ఆ యొక్క దేవుని యొక్క తీర్పును మరి మరి అనుభవించాల్సి వస్తుంది. You and I, నీవు నేను sinners by birth, మరి జన్మతః పాపమును కొంటూ వచ్చినాం. and our thoughts, our mind, our works are sinful. మన యొక్క తలంపులు, ఆలోచనలు, క్రియలన్నీ పాపముతో నిండి ఉంటున్నాయి. We are the people to come under the wrath of the judgment of God. మన దేవుని యొక్క ఉగ్రతలోనికి ఆయన తీర్పులోనికి రావాల్సిన వారము. Jesus took upon himself the cup of suffering to redeem us, the wrath of cup upon us. మన మీదకి రావాల్సిన ఆ యొక్క ఉగ్రత పాత్రను ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వీకరించిన వారుగా ఉంటూ వస్తున్నారు. We are a transgressors. మనము Transgressors means we do iniquity, sins. మనం ఎంతో మరి పాపం చేసేవారు ఉంటూ వస్తున్నాం. By our eyes, మన కళ్ళ ద్వారా, by our mouth, మన నోటి ద్వారా, by our hands, మన చేతుల ద్వారా, by our hearts, మన హృదయం ద్వారా, for all physical body. మన సంపూర్ణమైన మన దేహముతో. The other end, Jesus యేసుక్రీస్తు వారు took a suffering, ఆయన శ్రమ తీసుకుంటూ వచ్చినాడు. piercing. ఎక్కడ తీసుకున్నాడు? Piercing, కొరడాలతో కొట్టబడుతూ వచ్చినాడు. crushing, ఆయన దున్నబడుతూ వచ్చినాడు. chastisement, ఎంత మరి గుద్దబడుతూ వచ్చినాడు. wounded, గాయపరచబడుతూ వచ్చినాడు. all things he took upon his body. ఇవన్నీ తన దేహాన్ని మీద తీసుకుంటూ వచ్చినాడు. And therefore, కనుకనే the output of this crushing is peace to the whole world and healing over the sin. ఈ విధంగా గాయపరిషత్ ద్వారా మనందరికీ స్వస్థత వచ్చిందిగా ఉంటూ వస్తుంది. So let us understand here. ఒక మాట అర్థం చేసుకుందాం ఇక్కడ. Loving Heavenly Father, ప్రభువైన తండ్రి, I praise you and glorify you. నేను ఆరాధిస్తూ నేను గణపరుస్తూ వస్తున్నాను. For the cup of suffering you took upon me. ఆ యొక్క శ్రమ అనే పాత్రను నా నిమిత్తమై తీసుకుంటూ వచ్చినారు. The wrath must fall on me. ఆ యొక్క ఉగ్రత నా మీద రావాల్సింది. The judgment must fall upon me. ఆ యొక్క తీర్పు నా పైన పడాల్సింది. That you become a cup, substitution of a cup upon me, Lord. ఆ యొక్క పాత్రను మీరు తీసుకుంటూ వచ్చినారు. Thank you, Lord Jesus. ప్రభువా మీకు ఎంతో వందనాలు ప్రభువా. Point number 1. మొదటి యొక్క పాయింట్ అది. Second point. రెండో పాయింట్. Like a Judah Iscariot, యూదా ఇస్కరియోతు వలె I betrayed whole of this year. అనేక సందర్భాల్లో అనేక సంవత్సరం అంతా ఆయన తృణీకరిస్తూ వచ్చినాను. But like an hypocrite, I worshiping you, నేను ఒక praising you. వేషధారి వలె నేను ఆరాధిస్తూ వచ్చినాను. I'm a hypocrite, Lord. నేను వేషధారిని ప్రభువా. Wash me with thy precious అయ్యా నన్ను కడిగి పవిత్రపరచండి. Now I'm worshiping you నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. and glorifying the నేను name. మహింపరుస్తూ వస్తున్నాను. So that must be the cup of suffering. ఆ పాత్రనే ఆ యొక్క శ్రమల See, యొక్క పాత్ర worship ఉంటుంది. means what? ఆరాధన అంటే ఏంటి? We must remember the suffering of Lord Jesus Christ. ఆరాధన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను మనం గుర్తు చేసుకోవడమే. So we are not worthy to be worship the Father, our God. మన తండ్రిని ఆరాధించడానికి మనం యోగ్యులం కాదు. We are unworthy, మనం అయోగ్యులము, unprofitable. మనం నిరుపయోగులము. But by Lord Jesus Christ and the blood of Jesus Christ, our life transformed into holiness. మరి ప్రభు యొక్క తండ్రి దేవుని యొక్క కృపను బట్టి మన యొక్క పాప జీవితము మరి పరిశుద్ధంగా మార్చబడుతూ వచ్చింది. And through the Lord Jesus Christ, we are holy and blameless and righteous. కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధంగా మార్చబడుతూ వచ్చినాం. The lost connection with the Father
has been reconnected by the Lord Jesus Christ. తండ్రితో ఏదైతే సంబంధం ఉంటూ ఆ సంబంధాన్ని కోల్పోతూ వచ్చినామో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆ సంబంధాన్ని మరి పొందుతూ వచ్చినాం. We must worship like that. కనుక అలా ఆరాధించాలి మనము. So to worship God only by and through Jesus Christ only. మరి తండ్రిని ఆరాధించాలంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. So one day we leave this earth. ఒక రోజు మన యొక్క భూమిని విడిచిపెడతాం. When you go to heaven, ఆ యొక్క పరలోకానికి వెళ్ళినప్పుడు the Father will ask you, తండ్రి అడుగుతాడు, who are you? ఎవరు నువ్వు? I am the son of Jesus Christ. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అని చెప్తాడు. Jesus who redeemed me. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను విమోచించినాడు. So I am redeemed by the blood of Jesus. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా విమోచింపబడిన వాడును. Secondly, రెండవది cup of sanctification. మరి పరిశుద్ధమైన పాత్ర. We must glorify God. మనం ప్రభువుని గణపరుస్తూ ఉండాలి. Thank you, Lord, ప్రభువా వందనములు for giving sanctification. నాకు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి స్తోత్రములు. Sanctification means what? పరిశుద్ధత అనగా ఏంటి? Set apart. Set apart. ఒక దాన్ని సిద్ధపరచడం మనం. No. వేరుపరచుట. వేరుపరచుట. వేరైపోవుట. See, salvation is one time. మరి రక్షణ ఒకసారి. Through Jesus Christ we got salvation. యేసుక్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. Everybody has been washed by the blood of Jesus. అందరూ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు. So by belief and by faith we got salvation. నమ్ముట ద్వారా విశ్వసించడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. Yes, that is we are very clear about that. ఆ విషయం మనం ఎంతో స్పష్టత కలిగి ఉన్నాం. And secondly, రెండవదిగా that is only one time. అది ఒక్కసారి మాత్రమే. Born again life comes one time. మరి తిరిగి జన్మించేది ఒకసారి వస్తుంది. Okay, birth is one time. జన్మించడం ఒకసారే. Again you cannot reborn. తిరిగి మనం జన్మించలేము. How can we reborn? మనం తిరిగి జన్మించలేము కదా. So one time birth. ఒకసారి జన్మ. By the grace of God through Jesus we got reborn again life. యేసుక్రీస్తు తండ్రి కృపను బట్టి దేవుని కృపను బట్టి మనకి రెండోసారి తిరిగి జన్మిస్తూ వస్తున్నాం. So that is also one time. అది కూడా ఒకసారి. Somebody will ask in the olden days in Jehovah Shammah, when whoever entered, now when I was a kid also I used to grown up in the Jehovah Shammah. So when I am entering, even I'm a small guy, the elders of the church people who are surrounding, they will ask only one thing: are you born again? Uncle, I am a small. Even you are a small boy, you must born again. నేను చిన్నప్పుడు జెహోషాములో ఉంటున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దలు అడుగుతుండేవారు, నీవు తిరిగి జన్మించావా అంటే ఏంటి తిరిగి జన్మించడం లేదు, నువ్వు తిరిగి జన్మించాలి అని ఖచ్చితంగా చెప్తుండేవాళ్ళు. That much compulsion is there in the olden days. అంత ఖచ్చితనం ఉండేది ఆ దినాల్లో. Beauty and joy and glorious days those ఆ are. దినాల్లో ఆ సంతోషము ఆనందం ఎంతో. Okay. So here you must know the cup of sanctification. ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే పరిశుద్ధపరచబడిన పాత్రగా, set apart, ప్రత్యేకింపబడిన పాత్ర, growing in Christ. యేసుక్రీస్తులో మరి ఎదుగుట. Sanctification gives a new position before God. ఆ యొక్క పరిశుద్ధపరచబడడం అనేది దేవుని ఎదుట ఒక నూతనమైన ఆ యొక్క స్థానాన్ని ఇస్తూ వస్తుంది. Now we are not an ordinary people. మన ఏదో సామాన్యులం కాదు ఇప్పుడు. In Christ, క్రీస్తులో we got new position. మరి ఒక నూతనమైన స్థానం వచ్చింది మనకి ఇప్పుడు. That new position is, ఆ నూతన స్థానం ఏంటి? holiness. పరిశుద్ధత. We are all holy people. మనందరం పరిశుద్ధులమే. Through the blood of Jesus. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా. Do you think you are in earth? మనం అనుకోవచ్చు మన భూమి మీద ఉన్నప్పటికీ. You must think that we are in heaven. మనం అనుకోవాలి పరలోక రాజ్యంలో ఉన్నామని అనుకోవాలి. Because in heaven holy people will be there. ఎందుకంటే పరలోక రాజ్యంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. Our Lord Jesus Christ is King of kings and the Lord of lords. మన ప్రభు యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అంటున్నాడు. Holy of holiness. పరిశుద్ధతకు పరిశుద్ధత. In that place we are also by faith and believe we are in heaven. మరి అదే స్థానంలో మనం నమ్ముట ద్వారా విశ్వసించడం ద్వారా మనం కూడా పరలోకంలోనే ఉన్నాం. I can say like death translates to heaven, that's all. ఏం లేదు, ఇక మరణం ఏమవుతుందంటే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మార్చబడుతూ వస్తుంది. Just one eye, a twinkling of eye, just we are in heaven, that's all. ఆ యొక్క జస్ట్ మనం కేవలం అనుకోవడం మాత్రం మనం పరలోకంలో ఉన్నట్టుగా. So we must remember always, even we are physically in the earth, but mentally and emotionally we are in heaven. మనం అనుకోవచ్చు, మనం మరి భౌతికంగా మన ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా మరి మానసికంగా మనం ఏమనుకోవాలంటే మనం పరలోక రాజ్యంలో ఉన్నట్లే అనుకోవాలి. So let us understand, sanctification is a set apart. అర్థం చేసుకుందాం, పరిశుద్ధత అనేది ప్రత్యేకింపబడుట. We must say thank Lord for giving sanctification life.
మన ప్రభుని మనం ప్రభుని ఎంతో స్తుతించాలనుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధమైన జీవితం ఇచ్చిన నిమిత్తమై. Every day we are sanctifying. It's a process. ప్రతిరోజు మనం పరిశుద్ధపరచబడాలి. No one is holy. ఎవరు పరిశుద్ధులు కాదు ఇక్కడ. But through we must sanctify ourselves unto the Lord. మన దేవుని క్రింద మనము ప్రతి దినము పరిశుద్ధపరచబడుతూ When ఉండాలి. you